అతను అతను చివరికి మన మీదకి వచ్చేసిందేంట్రా? ఏంటోరా, ఏం చెప్పాలో తెలియడం లేదు. మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? అది సరే, నువ్వెందుకు ఎలా వణుకుతున్నావు? నేను ఒక్కనే వణుకుతున్నానా? వాళ్ళందరూ వణకడం లేదా ఏంటి? చెప్పించరా? చాలిటివరా, నాకు ఇవ్వు. దేవుడా కాపాడు. మగవాడంటే ఎవరో ఇప్పుడు తెలుస్తుందిరా. ఏంటి? ఆగు, నేను వస్తున్నాను. దేవుడా, ఎక్కడ్రా? ఎవరు కనిపించడం లేదు. ఇటు రండిరా. మంచిని తీసుకురా. లేపండి రా వీడే. ఎవర్రా నువ్వు? అది అది ఏంట్రా అది ఇది అంటున్నావు? జూలీలు కాదు, జూలీ పిక్చర్కి వెళ్ళి వస్తున్నాను సార్. జూలీ పిక్చరా? సీన్స్ బాగున్నాయా సార్? సినిమా చూసి వస్తున్నాను సార్. సార్ ఈ చోట్లోనే ఎవడో ఒకడు నా ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు. వచ్చి నేను భయపడిపోయాను సార్. కొట్టడానికి వచ్చాడు సార్. ఆ తర్వాత ఏం జరిగిందని గుర్తులేదు సార్. వాడెవడో చూపిస్తావా? సార్ చూపిస్తాను. సార్ మీరేంటి సార్, వీడు జూలీ సినిమా చూసొచ్చి ఏదేదో వాగుతున్నాడు. ఆ విషయం వదిలే, నీ గురించి చెప్పు. సార్ వాడికి నాలాంటి పొడవటి జుట్టు ఉంది సార్. చూడటానికి మన్మధుడిలానే ఉన్నాడు సార్. వాడు నా హైటే ఉన్నాడు సార్. సరే, రేపు పొద్దున స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే సార్. సరే పదండి, వెళ్దాం. సరే పదండి. కమలా, రేపు ఉదయం ఉప్మా చేద్దాం. రవ్వతో పాటు కూరగాయలు కూడా తీసుకురా. అలాగే వచ్చేటప్పుడు బంటికి బిస్కెట్ పట్టుకురా, ఓకే? హలో, ఏం చేస్తున్నావు ప్రియా? నా సంగతి అలా ఉంచు గాని నువ్వేం చేస్తున్నావో చెప్పు తల్లి. నేనా? నా బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నీకు ఇదొకటే పని అనుకుంటా. ప్రియా, ఒక నిమిషం ఉండు. పిడుగు పడే వేళ భయమేలా, పడుకోరా, ధైర్యాన్ని ఇవ్వమంట చీకటిలో ప్రేమతోన పాడుతానేలో, పడుకోరా వడిలోన, తానాని నేనేని తానాని నేని. హలో, ఈ పాట నీకెలా తెలుసు? ఈ పాట ఇది నా ఫేవరెట్ సాంగ్. మా నాన్న నేర్పించారు, ఆయనకి వాళ్ళ అమ్మ నేర్పించారట. మీ నాన్నగారి పేరేంటి? విజయ్. విజయ్ భాస్కర్. అయితే వాళ్ళ అమ్మ పేరేంటి? హే, అది నీ పేరే ప్రియా.
నమ్మలేకపోతున్నాను. 2020 నుంచి ఒక వ్యక్తి నాతో మాట్లాడుతోంది. అసలు అది ఎలా సాధ్యం సార్? ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఇంకెవరూ కాదు, నా మనవరాలు. దిస్ ఇస్ క్వైట్ స్ట్రేంజ్ అండ్ హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్ సార్? ఇలా చూడమ్మా, మాంత్రికులు, జ్యోతిష్యులు, పూజారులు, సాధువులు వీళ్ళందరూ దేవుడు దెయ్యమన్నా సరే నమ్ముతారు. కానీ సైంటిస్టులు, ప్రొఫెసర్లు సైన్స్ విషయంగా ఏళ్ల తరబడి రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి దాని గురించి తెలుసుకుని మీకు చెప్తే మీరది నమ్మరు కదా. ఇప్పుడు మనిషి ఉదయం నుంచి రాత్రి వరకు ఏమేం వస్తువులు వాడతాడో వాటిని ఈ ప్రపంచంలో ఏదో ఒక మూలలో ఉన్న సైంటిస్టే కదా కనిపెట్టాడు. మీరు చెప్పేదంతా కరెక్టే, బట్ వాట్ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్ కాల్డ్? దట్ ఈస్ ప్యారలల్ యూనివర్స్. వాట్? ప్యారలల్ యూనివర్సా? ఇప్పుడు ఎవరైతే నీతో కమ్యూనికేట్ చేస్తున్నారో వాళ్ళు వేరే డైమెన్షన్ నుంచి కమ్యూనికేట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ 5th డైమెన్షన్. వివరంగా చెప్తాను. ఈ భూకంపం, గ్రహణం, ఉరుములు, మెరుపులు, తోకచుక్క ఇవంతా జరిగినప్పుడు నేచురల్ ఫినామినా నుంచి బ్రిడ్జ్ క్రియేట్ అయ్యి ఫ్రీక్వెన్సీ ద్వారా ఆ యూనివర్స్ నుండి ఈ యూనివర్స్ కి మనం కనెక్ట్ అవ్వచ్చు. అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, ఒకరినొకరు చూసుకోవచ్చు. ఎవరికి తెలుసు, నువ్వే పోర్టుగా మారి ఆ ప్యారలల్ యూనివర్స్ కి వెళ్ళొచ్చు కూడా. సార్, మీరు చెప్పేదంతా వింటుంటే సైన్స్ ఇస్ స్టిల్ అ బిగ్ మిస్టరీ అనిపిస్తోంది కదా? ఎస్, సైన్స్ ఒక బిగ్ మిస్టరీ. రండమ్మగారు. బంటి, బంటి, షారా, అమ్మా. బంటి, రా, బాయ్ బాయ్. వెళ్దామా? సాన్వి, సాన్వి, నేను ఈ చీరలో ఎలా ఉన్నాను? రే మొద్దు, ఇలా ఇవ్వు. ఇప్పుడు చెప్పు. పెళ్లికి ముందు ఇదంతా తప్పు కదా. హెచ్చి ఊరుకుండు. ఇది కూడా నేనే నేర్పించాలా? మీ నాన్న ఇంట్లో లేరు కదా. హా, నాన్న అవ్వమంటే ఎవరితో మాట్లాడుతోంది తను? నీకెందుకు ఆయన గురించి టెన్షన్? నాన్న అప్పుడే తిని పడుకున్నాడు. ఇప్పుడేమో రారు. నువ్వు ముందు ఇట్రా. ఎవడ్రా నువ్వు? నాన్న, మాలాంటి వాళ్ళు ఆడపిల్లల్ని కన్నది నీలాంటి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. నేను వద్దని చెప్పాను. ఒకసారి నిన్ను ఇక్కడ చూశాను, రాస్కెల్ని తల తీస్తాను. పోరా లోఫర్. అయ్యో, ఎందుకు ఊరికే అరుస్తున్నావు? మీరు అనుకున్నట్టు ఇక్కడేం జరగలేదు.
ఏయ్, నాన్న తల్లి లేని పిల్లవికి దాని గారాబం చేస్తే పెళ్లి కాకుండానే బిడ్డ నా చేతికి దామనుకుంటున్నావా? పదవి లోపలికి రా. తమ్ముడుడే, రావే. రూమ్ లో ఒంటరిగా ఉండి చావవే. ఆ? నాలుగు రోజులు తినడానికి ఏమీ పెట్టకపోతే నువ్వే దారికొస్తావు. ప్లీజ్ నాన్న నోరు ఓపెన్ మూయవే. చేయండి నాన్న అరిస్తే చంపుతా. నాన్న ప్లీజ్ చెప్పేది వినండి నాన్న నేను చచ్చిపోతాను నేను ఒక్కదాన్ని చావను మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి